ఆఖరిసారిగా సాయిబాబాను చూడాలనిపిస్తోంది బాబు. నువ్వు ఈ స్థితిలో ద్వారకామాయికి నడవలేవమ్మా. సాయిబాబాను చూడగలిగే అదృష్టమే ఉంటే నేను చూడగలుగుతా. కథ బాబు, ద్వారకామాయికి వెళదాం. అయితే నేను వెళ్ళి బండి తెస్తానుండమ్మా. అమ్మా 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 ఏమైందమ్మా? చెప్పమ్మా. లేమ్మా, మాట్లాడమ్మా. పిలిచావా అక్క? వచ్చావా తమ్ముడు? ఆఖరి క్షణంలో ఉన్న నీ అక్క కోరిక మన్నించి వచ్చావా బాబా? ఎన్నో జన్మల అనుబంధం మనిద్దరిది. ఈ జన్మలో నీ సేవలు చేసుకుంటా నీ పాదాల దగ్గర జీవితాంతం గడపాలనుకున్నాను. కానీ నా పని ముగిసింది బాబా. ఇక ఈ జన్మకి చాలు. మళ్ళీ జన్మంటూ ఉంటే మిమ్మల్ని చూడగలిగే ప్రాప్తాన్ని కలగజేయండి బాబా. అక్క, నేను మనిషిగా పుట్టే ప్రతి జన్మలోనూ నేను నీ కడుపునే పుడతాను. ఇది సత్యం. నాకీ అదృష్టం చాలు. కానీ నా బెంగంతా తాత్య గురించే. ఇక నుంచి తాత్యాకి తల్లివి, తండ్రివి, దైవానివి నువ్వే. బాయాజీ అక్క, తాత్యా గురించి నువ్వేం దిగులు పడకు. తాత్యాని నా ప్రాణంతో సమానంగా చూసుకుంటాను. నా ప్రాణంతో సమానంగా చూసుకుంటాను. నా ప్రాణమైనా ఇచ్చి తాత్యాన్ని కాపాడుకుంటాలే అక్క. నువ్వేం భయపడకు. చాలా సంతోషం బాబా. ఇక నేను హాయిగా వెళ్ళిపోతా. అమ్మా అమ్మా ఏమ్మా చంద్రాబాయ్ బాబా, మన షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవాలు బాగా జరిగాయా? బాగా జరిగాయి బాబా. అయితే ఇక నుండి ప్రతి ఏటా ఇలాగే ఉత్సవాలు బాగా జరిపించండి. అలాగే బాబా, మీరు చెప్పినట్టే బ్రహ్మాండంగా జరిపిస్తాం. చోటబాయ్ ప్రధాన్ బాబా, భక్తులు దేశ దేశాల నుండి మన షిరిడీకి తండోపతండాలుగా వస్తున్నారు. వారందరికీ భోజన ఏర్పాట్లు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోండి. అర్థమైందా? అలాగే చేస్తాం బాబా. బాబా, నాకొక సందేహం. ఏమిటది? భోజనాలు పెట్టే వేళలో మాంసాహారులకు మాంసాహారము, శాకాహారులకు శాకాహారము ఒకే చోట వడ్డించడం ఎంతవరకు సమంజసం? అందులో తప్పే ఉందమ్మా. ఎవరిష్టం వచ్చింది వాళ్ళు తింటారు. నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే బాబా, మీరు చెప్పినట్లే చేస్తాం. రా రా, వచ్చావా దామోదర్ ఠానే? నమస్కారం బాబా. ఏమిటివన్నీ? ఏదో ఆనందం. నీ వ్యాపారం బాగుందా? బాగానే ఉంది బాబా. మీ దయ వల్ల అంతా బాగానే ఉంది. మా ఊళ్ళో వర్షాలు బాగా కురిశాయి, చెరువులు నిండాయి, పంటలు బాగా పండి మా ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉంది బాబా. నా వ్యాపారం కూడా దినదినాభివృద్ధి చెంది 3 పువ్వులు 6 కాయలుగా ఉంది బాబా. అంతా అల్లా అనుగ్రహం. దాము, తృప్తితో జీవితాన్ని ఆనందపరుచుకో. ప్రాప్తం అనేది మనం కోరితే వచ్చేది కాదు. ఎవరి అదృష్టాన్ని బట్టి వారికి అలా జరుగుతుంది.
భక్తుల పట్ల మీకున్న ప్రేమ బాంధవ్యాలు ఎంతటి దురదృష్టవంతుడైనా అదృష్టవంతుడిగా చేస్తాయి బాబా. బాబా, ఆ, ఈ గుర్రాన్ని మీకు కానుగ్గా తెచ్చాను. ఆ, గుర్రమా? దయచేసి స్వీకరించండి. నాకెందుకు ఈ గుర్రం? ఆ? ఆహాహా, అలా అనకండి. మా తండ్రి మీరు, మా దైవం మీరు, మా సర్వస్వం మీరు. తండ్రికి బిడ్డ కానుగ్గా ఇవ్వటం తప్పంటారా బాబా? ఆ, కాదనకుండా స్వీకరించండి. అలాగే అలాగే కాని ధన్యుడు బాబా, ధన్యుడిని. బాబా, ఆ గుర్రానికి ఏదైనా మంచి పేరు పెట్టండి. ఆ, 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 ఆ. ఈ రోజు నుండి నీ పేరు శ్యామ్ సుందర్. ఆ, ఆ. తుకారాం బాబా, ఆ, శ్యామ్ సుందర్ బాధ్యత ఇక నీదే. అలాగే బాబా. జాగ్రత్తగా చూసుకో. ఆ. బాగోజీ, బాబా, పక్కూరికి వెళ్ళాలి నేను. ఆ. ఆ, ఎడ్ల బండి ఏర్పాటు చేయండి. అలాగే బాబా. ఎడ్ల బండి ఎందుకు బాబా? ఆ, గుర్రం ఉందిగా, దాని మీద వెళ్ళొచ్చుగా. ఆ, ఆ. దాని అవసరం వచ్చినప్పుడు అలాగే ఉపయోగిస్తానులే. సంతోషం బాబా. ఆ, బాగోజీ, బాబా, మధ్యాహ్నం అయింది. ఆ, అందరినీ తీసుకుని వెళ్ళి ఆ. భోజనాలు పెట్టించు. సరే బాబా. ఆ. పదండి, పదండి. సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. సాయినాథ, రోజు రోజుకి నా ఉద్యోగం కత్తి మీద సాములా తయారైంది. ఆ దాదాబిల్లును ఆచూకీ ఇంతవరకు అవగతం కాలేదు. హ్మ్. అతను దొరికేదెప్పుడు, నాకు ప్రమోషన్ వచ్చేదెప్పుడు? కరుణించవయ్యా సాయినాథ. సాయినాథుడు, నువ్వు నన్ను పట్టుకుని బంధిస్తావా? అందుకు ఆ సాయి సహాయమా? ఎన్నాళ్లకు దొరికావురా? ఇప్పుడు వచ్చి రక్షించమంటారా ఆ సాయిని? ఆగు. సాయిరామ్, కాపాడు బాబా. అనాథరక్షక, బాబు బంధువా, నన్ను కాపాడండి. అయ్యా దాసుగాను గారు, నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు మీరు సాయిరాం సాయిరాం అంటుంటే ఏదో అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసొచ్చింది ఆ సాయిరాం గొప్పతనం ఏమిటో. ఆ సాయి ఎక్కడో లేడయ్యా, ఎక్కడో లేడు, మీలోనే ఉన్నాడు, మీరు. బాబా, ఈ రక్తం ఏంటి బాబా? బాబా, ఏం జరిగింది బాబా? బాబా, మేమేమన్నా తప్పు చేశామా బాబా? భయపడకు. ఇక నుంచి నా ఈ దొంగ జీవితాన్ని మానేస్తున్నాను, పూర్తిగా మానేస్తున్నాను. మీ పాదాల సాక్షిగా మానేస్తున్నాను. ఇక నుంచి నాకంతా ఆ సాయినాథుడే. సాయినా, సాయిరాం, 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 సాయిరాం. సాయిరామ్, పరమ కిరాతకుడైన ఇతనిలోనే ఇంత మార్పు వస్తే నాకు ఈ ప్రమోషన్ ఎందుకు, ఈ ఉద్యోగం ఎందుకు సాయిరామ్? మనసునందున నందలచి మరణమించి కావు మంతని భక్తుడు కావబెడలి కాచికొంటిని కత్తికి కరమునుచి గాయమిటులాయే భక్తుని గాచికుంటి గాయమిటులాయే భక్తుని గాచికుంటి. బాబా, ఆపదలో ఉన్న వారిని కాపాడడంలో నీకు నువ్వే సాటి బాబా. బాబా, చూడండి, నా కోసం మీరు ఘర్షణ పడకండి.
నేనెప్పుడూ హిందూ అని ముస్లిం అని అనలేదు. నేను మీ అందరి వాడిని. నాకు కులమత భేదాలు లేవు. హిందూ అయినా ముస్లిం అయినా అందరూ నాకు సమానమే. మమ్మల్ని క్షమించండి బాబా. ఇక ముందు కుల మతాల గురించి షిరిడీలో మాట్లాడం బాబా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నుంచి హిందూ ముస్లిం భాయి భాయి మన షిరిడీలో. అల్లా అచ్చా కరేగా. నాకు చాలా ఆనందంగా ఉంది. షిరిడీ సాయి బాబాకి, షిరిడీ సాయి బాబాకి, షిరిడీ సాయి బాబాకి, షిరిడీ సాయి బాబాకి.